నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ నైపుణ్యాలను వెలికి తీయడానికే యువజన ఉత్సవాలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్లో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పిఆర్ఓల ప్రొఫెషనల్ ట్రైనింగ్ నిర్మల్ పిఆర్ఓలకు డీజీపీ డాక్టర్ శివధర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ప్రపంచ ట్రయల్థాన్ ఐరన్మెన్ అవార్డు అందుకున్న బిఎల్ నరసింహారెడ్డిని సన్మానించిన బీజేపీ నాయకులు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా యువజన ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్కు ఎన్సీసీ విద్యార్థులు బ్యాండ్ మేళంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో యవ్వన దశ ఎంతో కీలకమైందని ఈ దశలో ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితంలో స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మరియు యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, డిపిఆర్ఓ గారు మరియు జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనవలసిందిగా, జ్యోతి వెలిగించవలసిందిగా. జనవరి 12 flame sensor. This flame sensor, it detects fire automatically and it triggers the sensor and directly the water extinguisher agent like water, it suppresses fire. And the advantages of our we have traditional blind stick that can detect from touching an object, but these smart blind stick detect by advanced. Switch on and this example of obstacle come out near the sensor can sense and the user can change the have this 24/7 protection and minimizes death risk and reduces damage also. We use this idea, this fire extinguisher agent, because recently the accident has been take place in Karnool. The bike hit at the bus. So many passengers in the bus, they lost their lives also. So based on that accident, we kept it in our mind and we did this project. If this setup is fixed in this bus, so many passengers who were in this bus, they may be rescued. If this is just setup now, this is bus. అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ ఫైజాన్ అహ్మద్ గారికి కూడా షాల్వా మరియు మెమోటోలు ప్రదానం చేయవలసిందిగా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. అలాగే ఇంపార్టెంట్ ఏమున్నాయి అంటే మీ క్యారెక్టర్ బిల్డింగ్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ టైం మీకు చాలా క్రూషియల్ టైం ఉంది. ఈ టైంలో మీరు మీ క్యారెక్టర్ బిల్డింగ్, మీ స్టడీస్, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మీ మోరల్ బిల్డింగ్ మీద ప్రెషర్, మీ మోరల్ బిల్డింగ్ మీద మీరు ఫోకస్ చేస్తేనే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. లేకపోతే ఈ టైం కొంతమంది యూత్ డిస్ట్రాక్ట్ అవుతారు. ఎట్లా డిస్ట్రాక్షన్ అంటే రాంగ్ కంపెనీస్, ఇన్ఫ్లుయెన్స్, ఏదో అలిగేషన్, ఏదో అబ్యూజ్, ఏదో డ్రగ్ అబ్యూజ్,
ఇది అవన్నీ చాలా కామన్ అవుతుంది. ఇది ఓన్లీ నిర్మల్ జిల్లా గురించి కాదు, ఇది నేను వరల్డ్ వైడ్ ఫినామినా మనందరూ చూస్తున్నాము. కాబట్టి దీని పరంగా మీకు చెప్తున్నాను. ఒక సెలబ్రేషన్ ఎవ్రీ ఇయర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా స్వామి వివేకానంద్ గారిది బర్త్ యానివర్సరీ రోజు నేషనల్ యూత్స్ డే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు మన కంట్రీ వైడ్ ఎక్సలెంట్ యూత్స్ ఎవరైనా ఉంటారు ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డాన్స్లో ఎవరైనా మంచిగా ఉంటారు, స్పోర్ట్స్లో ఎవరైనా మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ చేసి తర్వాత దీంట్లో విన్నర్స్ స్టేట్ కాంపిటీషన్స్కి పోతారు. స్టేట్లో కూడా గెలిచిన తర్వాత వారు నేషనల్ లెవెల్కి పోతారు. సో ఇది చాలా రిగరస్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ ఏర్పాటు చేయడం. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చోరీకి గురైంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ముఖ ద్వారాన్ని పగలగొట్టి ఆలయంలోకి చొరబడ్డారు. అమ్మవారి మెడలో పుస్తెలతాడు, బొట్టుబిల్ల, ముక్కు పుడక, చెవి కమ్మలతో పాటు ఆలయంలోని హుండీలో పగలగొట్టి అందులో నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆలయానికి చేరుకొని ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ డాక్టర్ శివధర్ రెడ్డి చేతుల మీదుగా నిర్మల్ పట్టణానికి చెందిన పీఆర్ఓలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. హైదరాబాద్లో 3 రోజుల పాటు జరిగిన అంతర్రాష్ట్ర పోలీస్ పీఆర్ఓల ప్రొఫెషనల్ ట్రైనింగ్ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పీఆర్ఓలు నర్మెట్ల వంశీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామ్ పవన్ కుమార్లకు డీజీపీ డాక్టర్ శివధర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలతో పోలీసులకు కలిసే వంతెనగా పీఆర్ఓలు వ్యవహరించాలని, ప్రతి సంఘటనలోనూ పోలీస్ శాఖ యొక్క నిజమైన ప్రతి ఛాయను సమాజానికి చేరవేయడం మీ ప్రధాన బాధ్యత. మీ మాట, మీ రాత ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని అన్నారు. ఇటీవలే ప్రపంచ ట్రయల్థాన్ పోటీల్లో ఐరన్మెన్ అవార్డును నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ బిఎల్ నరసింహారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా పార్లమెంట్ కన్వీనర్ అయ్యనగారి భూమయ్య, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, సాదం అరవిందులు శాల్వా పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని సన్మానించారు. నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్లో ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవీరి నర్సాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామంలో సర్వే నంబర్ 59 1984లో అప్పటి నందమూరి తారక రామారావు గౌడ కులస్తులకు 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుండి గౌడ కులస్తులు ఆ 5 ఎకరాల భూమిలో తాటి, ఈత చెట్లు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు కొందరు భూ కబ్జాదారులు ఆ స్థలంపై కన్నేసి ఆక్రమించే దిశగా పనులు సాగుతున్నాయని అన్నారు. పలుమార్లు కలెక్టర్కు వినతి పత్రం అందించిన, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పడాల రాజేందర్ గౌడ్, వెంకటగౌడ్, కొండ బాలగౌడ్, యాగల్ల దశాగౌడ్,
జిల్లా ప్రధాన కార్యదర్శి కీసరి శ్రీనివాస్ గౌడ్, బొమ్మెన గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వం తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలంలోని బొమ్మిన గ్రామంలో 1984లో అప్పుడున్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం 560 జీవో గౌడ కులస్తుల హక్కుల రక్షణ కొరకు, గౌడ కులస్తుల కల్లుగీత వృత్తి రక్షణ కొరకు, తాటీత చెట్లు నాటుకోవడం కొరకు 560 జీవో ఇస్తే ఆ జీవో ప్రకారం అప్పుడు 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఈ పేపర్లు 75 పైసలు, దీని మీద ఉన్న పేపర్ కాస్ట్ అనేది ఇప్పుడు మనం 100 రూపాయలు పెడతాం కదా, 75 పైసలు ఉన్నటువంటి బాండ్ పేపర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్లు. ఇది 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చి 1984 నుండి దాదాపు ఇప్పటికి 2025 అంటే దాదాపుగా 39-40 సంవత్సరాలు కాలంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళంతా ఆ గ్రామానికి సంబంధించినటువంటి గౌడ సోదరులు. అక్కడ ఏదైతే వీళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ భూమిని సాగు చేస్తూ తాటీత వనాన్ని మరి అందులో పెంచుకొని ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి తాటీత కళ్ళను సరఫరా చేయడం జరుగుతుంది. కానీ ఇటీవల కొంత ఇక అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమందిని మూటగా చేసుకొని గ్రామాల్లో ఏదైతే రైతులు పంట తీసేదానికి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఏదైతే కమిటీ ఉంటుందో వీడిసి లాగానే ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఒక కమిటీగా ఏర్పడి అక్కడ వీరితో పాటు భూమాచారి అనే ఆయనకు 3 ఎకరాలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ ఆ 3 ఎకరాల భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. దీనిపైన వీళ్ళకున్న 5 ఎకరాల భూమిని హానిలో ఉంది. లేటెస్ట్ వచ్చిన అన్నింటిలో ఉన్నప్పటికీ మరి మీరు ఇవ్వకపోతే మీ పైన దాడులు చేస్తాం, హత్యలు చేస్తాం అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తే వీళ్ళు గతంలో అక్కడ ఉన్నటువంటి మరి ఎంఆర్ఓ గారు కానీ, అక్కడున్న పోలీస్ ఎస్ఐ గారు కానీ, అక్కడున్న జిల్లా కలెక్టర్ కానీ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా బలవంతంగా కబ్జా చేయడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది కనుక ఇకనైనా దయచేసి బలవంతం కబ్జాను ఆపాలని చెప్పి తెలంగాణ గౌడ సంఘాలు చేసి రాష్ట్ర కమిటీ తరఫున గౌడదేన కుల పోరాట సంఘం మోగదెబ్బ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీయడానికే యువజన ఉత్సవాలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బంగాల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. హైదరాబాద్లో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పిఆర్ఓల ప్రొఫెషనల్ ట్రైనింగ్. నిర్మల్ పిఆర్ఓలకు డీజీపీ డాక్టర్ శివధర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్స్. ప్రపంచ ట్రయల్థాన్ ఐరన్మెన్ అవార్డు అందుకున్న బిఎల్ నరసింహారెడ్డిని సన్మానించిన బీజేపీ నాయకులు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.